హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? అమ్మ మాట. అమ్మ ఎప్పుడు చెప్పినా మంచి మాట చెప్తుంది కాబట్టి వినాలి అని తెలుసుకోవడం అన్నమాట ఈ కథ నుంచి. అనగనగనగనగనగా జలజల పారే నది ఒకటి ఉండేది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు కట్టుకొని తన చిన్న చిన్న 3 పిల్లలతో చాలా సంతోషంగా కాలం గడుపుతుంది. ఒకనాడు ఆ పక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి 3 పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయట ప్రపంచం చూస్తోంది. అంతలో తల్లి వచ్చి ఆ పిల్లని కోప్పడి, ఇంకెప్పుడు బయటికి చూడకూడదు, పొరపాటున కింద పడిపోవచ్చు, లేదా మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళిపోవచ్చు. మీరు పెద్ద అయిన తర్వాత నాలాగా బయటికి వెళ్ళవచ్చు, అంతేగాని అంతకంటే ముందుగా ఎప్పుడూ బయటికి రాకూడదు అని ముద్దుగా మందలించింది. మరుసటి నాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయట వింతలను ఆదమరిచి చూస్తూ ఉంది. అంతే, ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకొని పోయిందనమాట. మిగతా 2 పిట్టలు చక్కగా అమ్మ మాట విని గూటిలోనే క్షేమంగా ఉన్నాయన్నమాట. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? పెద్దల మాట విననుచో ఆపదలు తప్పవు. అందులోకి అమ్మ ఎప్పుడూ కూడా మనల్ని ఆపదలో పడేయాలని ఆలోచించదు కాబట్టి అమ్మ ఏది చెప్పినా కూడా వినడం అనేది పిల్లలకి ధర్మం అన్నమాట. సరేనా పిల్లలు? రేపు మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.